మగోళ్ళు గొప్ప. ఈ ఒక కన్ఫ్యూజన్ లో కొట్టుకు చచ్చిపోతున్నారు. ఈ డిస్కషన్ చూద్ద వేస్ట్. ఈ డిస్కషన్ ఏంటో మనకు తెలియాలంటే ఇప్పుడు రావాల్సింది టీమ్ వెంకీ ఆన్ స్టేజ్. ఆడవాళ్ళు గొప్ప, మగవాళ్ళు గొప్ప, ఇది అనుకున్నది ఎవరో కాదు, మన ప్రియతమ జడ్జెస్. ఒక రోజు అడిగారు ఆడవాళ్ళు వర్సెస్ మగవాళ్ళు, అది ఎలా ఉంటుందన్నదే ఈ స్కిట్. ఆడవాళ్ళ మండి మేము, నీ రెండు కళ్ళ మండి మేము, ఆడవాళ్ళ మండి మేము, నీ రెండు కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ ఆలోచిక. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఆడవాళ్ళ ఆలోచిక. ఆడవాళ్ళ ఐక్యత. ఆడవాళ్ళ ఐక్యత. ఆడవాళ్ళ ఐక్యత. ఆడవాళ్ళ ఐక్యత. సే ఇప్పుడు మగవాళ్ళు వస్తున్నారు, మనందరం ఐకమత్యంగా ఉండాలి, సరేనా? ఓకేనే. ఇదేంటి నిన్న కాక మొన్న వచ్చింది నాకు చెప్తుంది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ చెప్తే మనం వినాలేటే. టీమ్ లీడర్ నేను చెప్పిందే వినాలి. మీరు కూడా టీం మెంబర్, నేను చెప్పింది కూడా మీరు వినాలి. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు తక్కువ మాట్లాడుతున్నావు. లేదు నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఫస్ట్ మాకు మాట్లాడినివ్వే. అసలు ఏం మాట్లాడుతున్నారే? ఏడ దొరికింది సంతరా ఇదే? కొట్టుకోవద్దే. ఓకే మనం అందరం కలిసి మెలిసి ఉందాం, ఓకేనా? సారీ వే. ఒక సామెతను తెలుసా మేడం మీకు? ఏంటి? 2 కప్పలు పక్క పక్కన ఉంటాయి కానీ 2 కొప్పులు పక్క పక్కన ఉండలేవు. అలా ఏం లేదు, అదంతా చింతకాయ. ఆ చింతకాయలు ఏం కాదు, తెలుస్తుంది కదా ఇప్పుడు. చేయండి కప్పలు కాదు, సరే కొప్పులు. ఆడవాళ్ళ ఐక్యత. ఆడవాళ్ళ ఐక్యత. మగవాళ్ళ ఐక్యత, మగవాళ్ళ ఐక్యత. అదే చూసారా, మగవాళ్ళు మొత్తుకుంటే అలా ఉంటది, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయకరా. ఎక్కువ చేస్తున్నావు. ఎక్కువ చేస్తున్నామంటారా? ఏంటి మీ ఆడల గొప్ప? ఏంటో మీ మగవాళ్ళ గొప్ప. ఏంటి మగాళ్ళ గొప్ప అంట? ఇదిగో మా మగాళ్ళకు గడ్డాలు మీసాలంటాయి, మీకున్నాయా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. మీకు గడ్డాలు మీసాలు ఉంటాయంట్రా, మాకు ఇంత పొడవు జుట్లున్నాయి. మాకు కూడా జుట్టు ఉంది. మీ మగాళ్ళలాగా జీన్లు షర్ట్లు వేసుకొని మేము తిరగలం రా. మా ఆడోళ్ళ లంగాలు జాకెట్లు వేసుకొని మీరు తిరగలరా? మీ మొఖాలకు ఒక్కరోజైనా తాకుండా ఉండండి రా. మీరు ఒక్కరోజైనా మేకప్ లేకుండా ఉండండి. దొంగ సచ్చినోడు. మీ మేకప్ వేసేది మీకు అందంగా కనిపించడానికి రా. మేము తాగేది మిమ్మల్ని అందంగా చూడడానికే. ఒక సంవత్సరం తాగే డబ్బులతో మేము ఈజీగా 50-60 పట్టు చీరలు కొనుక్కోగలం రా. మీరు జస్ట్ ఒక 1 వీక్ మేకప్ వేసుకోకుంటుండండి, ఆ డబ్బులతో మీరు 5-6 హెలికాప్టర్ కొనుక్కోవాలి. మమ్మల్ని అంత మాట అంటారు. ఏం చేస్తారే? పోలీస్. కానిస్టేబుల్ వచ్చి ఏమయ్యేను రా పోదామంట. యాక్చువల్లీ మిమ్మల్ని దూరం నుంచి చూసి ఏమనుకున్నాను కానీ దగ్గర నుంచి చూస్తే ఇంత అందంగా ఉంటారు అనుకోలేదండి. నేను కూడా అనుకోలేదండి మీరు ఇంత అందంగా ఉంటారని. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. నేను కూడా అనుకుంటా. మా మగాళ్ళకి తెలిసి అసలు ఒప్పుకోరండి, ఆడవాళ్ళని లవ్ చేస్తున్నాను తెలిస్తే. మా ఆడవాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుందండి. ఒక పని చేద్దాం, వాళ్ళ ముందు మనం కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేద్దాం, కానీ లవ్ చేసుకుందాం. ఇదిగో డే 2. సార్ మనమే గొప్ప అని ఇప్పటికైనా ఒప్పుకోమని చెప్పండి. మీరే వచ్చి మా కాళ్ళు పట్టుకొని ఆడవాళ్ళే గ్రేట్ అని ఒప్పుకోండి. ఫస్ట్ మగాళ్ళే. ఫస్ట్ ఆడోళ్ళరా. ఆడోళ్ళు ముందా మగాళ్ళు ముందా? మేడం మీరే చెప్పండి మేడం. ఈ ప్రశ్నకి ఎప్పటికీ ఎవరు సమాధానం ఇవ్వలేరని నా ఫీలింగ్.
సార్ ప్రేమిస్తున్నామని చెప్పి పెళ్లి అయ్యేసరికి వేరేటోని చూసుకుంటారు సార్. వీళ్ళేంటే గొప్ప. మేడం ఒకరిని ప్రేమించి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తారు, వీళ్ళేంటి మేడం గొప్ప? అబ్బాయి ప్రేమిస్తే వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తారు సార్. వీళ్ళు ఎక్కడ సార్ గొప్ప? బ్యాలెన్స్ అన్న గొప్ప. లక్షలు లక్షలు కట్నాలు దొబ్బేసి ఇంకా బండి ఇవ్వలేదు, చైన్ ఇవ్వలేదు, వాచ్ ఇవ్వలేదు, గోచ్ ఇవ్వలేదని మమ్మల్ని టార్చర్ పెడతారు. మేడం వీలేంటి మేడం గొప్ప? పెళ్లికి ముందేమో మీరు కావాలి అంటారు, కానీ తీరా పెళ్లి టైం వచ్చిన తర్వాత వేరే గవర్నమెంట్ జాబ్ వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. ఏం పాయింట్ పెట్టావన్నా? మేడం ప్రేమించక ముందు మా వెనకాల కుక్కలా పెడతారు, ఒకసారి ప్రేమించాక మమ్మల్ని అసలు పట్టించుకోరు. ఎంత మాట్లాడారు మమ్మల్ని. పోలీస్ 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 పోలీస్. ఎస్ఐ అదా పోదా. మీరా ఆ ధర్నాలో దూరం నుంచి చూసి ఎవరిది బౌండరీ కంపంత నోరు వేసుకొని మీదన పడిపోతుంది అని అనుకున్నా. నేను కూడా మిమ్మల్ని దూరం నుంచి చూసి ఎవడీడు దున్నపోతలా ఉన్నాడు, దగ్గరకు వచ్చి మీ 6 ప్యాక్స్ చూసి ఫ్లాట్ అయిపోయా అండి. ఐ లవ్ యూ టూ. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన మగజాతికి తెలిసిందనుకో నన్ను వేసేస్తారు. మా ఆడవాళ్ళకు కూడా తెలియకూడదండి, నన్ను చంపేస్తారు. ఓ పని చేద్దాం, వాళ్ళ ముందు కొట్టుకుందాం, సీక్రెట్ గా లవ్ చేసుకుందాం, సరేనా? కానివ్వండి. అయినా ఇంకెన్ని రోజులు ఈ ధర్నా? ఇప్పటికైనా సరే మా మగాళ్ళు గొప్పోళ్ళు అని చెప్పి వచ్చి మా కాళ్ళ మీద పడి మా ఆశీర్వాదాలు తీసుకోండి. మీరే వచ్చి మా కాళ్ళ మీద పడి మా ఆశీర్వాదం తీసుకోండి. ఇది ఆశీర్దారమా? కట్నం ఇస్తే చాలు, అమ్మాయి ఎలాంటిది, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూడకుండా పెళ్లి చేసుకుంటారు. వీళ్ళేంటి మేడం నాతో మాట్లాడుతున్నారు? పెళ్లికి ముందేమో 10 లక్షలు కట్నం ఇస్తారంటారు, కానీ పెళ్ళైన తర్వాత 10,000 ఇస్తారు. కానీ పెళ్ళయి పిల్లలు పుట్టాక పిల్లలు పెరిగాక కూడా ఎప్పటికీ ఆ కట్నం ఇవ్వరే. ఏం చెప్పావురా? ఏంటో చూస్తున్నారు? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. పోలీస్ పోలీస్. ఆడ ముందు రావాలా రే? ఇందాక నువ్వు అరుస్తుంటే ఏదో కీచుకొని అనుకున్నాను, కానీ నువ్వు కీచి పిట్టవే. దూరం నుంచి చూసి నీ పెక్కోసేద్దాం అనుకున్నా. ఇది అమ్మోరికత్తి నన్ను. అమ్మో మా ఆడజాతికి తెలిస్తే నన్ను చంపేస్తారు. మా మగజాతికి కూడా తెలిస్తే నన్ను చంపేస్తారు. అయితే వాళ్ళ ముందు నటిద్దాం, వాళ్ళు వెళ్ళాక ప్రేమించుకుందాం, సరేనా? ఓకే ఓకే బాయ్. డే 5 ఇప్పటికైనా వచ్చి జడ్జెస్ సాక్షిగా సారీ మీ మగాళ్ళే గొప్ప అని చెప్పి ఒప్పుకోండి. మీరే జడ్జెస్. చెప్పు జడ్జెస్. మీరే జడ్జెస్. మీకు ఏది రాదు కానీ సార్ వీళ్ళకు డైలాగులు చెప్పడం రాదు. జాబ్కి వెళ్ళొచ్చి మగాడు పొద్దంతా కష్టపడి ఇంటికి వస్తే కనీసం కాఫీ ఇవ్వడం కూడా రాసారు వీళ్ళకి. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని వేరే దాని దగ్గరికి వెళ్ళి ఫ్లడ్ చేస్తా ఉంటారు, వీళ్ళేం గొప్ప మేడం? సార్ ప్రియుడి కోసం కట్టుకున్న మొగుడికి డ్రమ్లో పెట్టి చంపుతారు సార్. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని తిన్నావా ఉన్నావా అని అడగరు, కానీ ఫేస్బుక్ లో పరిచయం అయిన దానికి తిన్నావా బుజ్జి, తిన్నావా బంగారం అని ఓవరాక్షన్ చేసుకుని మెసేజ్ చేస్తారు. వీళ్ళేంటి మేడం గొప్ప? వచ్చిందమ్మా వయ్యారి. ఏదో తేడాగా ఉందేంటి? పెళ్ళైన తర్వాత హనీమూన్ కి తీసుకెళ్లిపోయి కొండపై నుంచి తోసి చంపేస్తారు. మమ్మల్ని కనీసం మనిషిలా కూడా చూడకుండా పురుగులా చూస్తూ మమ్మల్ని టార్చర్ పెడుతుంటారు. మీరేంట్రా గొప్ప? మీరు పురుగులేనే. పోలీస్ పోలీస్ పోలీస్. ఎస్ఐ నలవ ఎస్ఐ ఎవరా నీకు ఉద్యోగం ఇచ్చినదంట? ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? మిమ్మల్ని దూరం నుంచి చూసి ఏంటి సాట్ ఆదైనా కూడా మగవాళ్ళ తరపు నుంచి పోరాడుతుంది అనుకున్నాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కానీ మిమ్మల్ని దగ్గరికి వచ్చి చూసాక మీరు మగవాళ్ళే. నేను కూడా నీకు దూరం నుంచి చూసి ఏలియన్ అనుకున్నా, కానీ దగ్గర నుంచి చూసాక నువ్వు కూడా ఏలియన్ అవే.
ఆమె తుమాకి బాలో బాసి. నేను నీకు ప్రేమిస్తున్నా. అమ్మో మా ఆడవాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మా మగవాళ్ళకి తెలుస్తూ కూడా చంపేస్తారే. అయితే ముందు మనం గొడవాడదాం, వెనకాతలు మనం ఆడుకుందాం. ఓకేనే. మా మగాళ్ళు ఉన్నంతసేపు నేను కలవడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అవును, నాకు కూడా చాలా కష్టంగా ఉంది. మన ప్రేమ ఎలా? ఏరా ఎవరు వస్తున్నారు? ఇక్కడ దాక్కుందాం. మా మగ జాతిని మీ ఆడ జాతిని కవర్ చేసుకొని లవ్ చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది. మరి ఏం చేద్దాం? అమ్మో వీళ్ళు మళ్ళీ వస్తారు. బేబీ ఎవరికి తెలియకుండా లవ్ చేయాలంటే నా వల్ల కావట్లేదు బేబీ. నాకు కూడా అవ్వట్లేదు మామ. మరి ఏం చేద్దాం? పద దాక్కుందాం. బెంగాలీ బేబీ వీళ్ళందరికీ తెలియకుండా బాగా ప్రేమించుకోవడం అంటే కష్టంగా ఉంది. అవును, ఏం చేద్దాం? బేబీ వీళ్ళందరికీ తెలియకుండా ప్రేమించుకోవడం చాలా కష్టంగా ఉంది. అవును బేబీ. ఏం చేద్దాం ఇప్పుడు? మనం వెళ్ళి చాటుగా ప్రేమించుకో. చాటుగా ప్రేమించుకోండి రా. నేనేం చెప్పాను రా? ఆడవాళ్ళతో అయ్యో చచ్చింది. ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్. నాకు ఇప్పుడు అర్థమైంది, ఆడవాళ్ళు గొప్ప కాదు మగవాళ్ళు గొప్ప కాదు, ఇద్దరు సమానమే అని. ఒకరు లేకపోతే ఒకరు బతకలేరని. భార్య భర్తలు అనుబంధం, భార్య భర్తలు.